రాష్ట్రానికి వారం రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 14 జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ ఇచ్చిన ఐఎండీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. ఇవాళ దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి మనకు విస్తారంగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసింది. మరి వచ్చే 2-3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు నిన్న ఏ జిల్లాల్లో భారీ వర్షం నమోదైందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, గత 2 రోజుల నుంచి అంటే జూన్లో మనకు ఎక్కడా కూడా పెద్దగా వర్షాలు నమోదవ్వలేదు. సో అట్లాంటిది జూలై మొదలు కూడా మనకు విస్తారంగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న కూడా అక్కడక్కడ మనకు భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి కదా. సో ఎక్కడెక్కడ నిన్న ఎంతెంత వర్షపాతం నమోదైంది? నిన్న మనకి అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 9 సెంటీమీటర్ల రైన్ఫాల్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఇటు కామారెడ్డి, ఈ జిల్లాల్లో ఖమ్మం, ఈ జిల్లాల్లో కూడా హెవీ రైన్ఫాల్ రికార్డ్ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా 3 నుంచి 4 సెంటీమీటర్లు, 2 నుంచి 3 సెంటీమీటర్లు అన్ని చోట్ల కూడా చెదురుమదురు వర్షాలు, మోడరేట్ వర్షాలు అన్ని జిల్లాల్లోనూ పడ్డాయి. ఈ 4-5 జిల్లాల్లో హెవీ రైన్స్ పడటం జరిగింది. ఇక వచ్చే 2-3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వాతావరణం, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో కూడా ఏదైనా సినాప్టిక్ ఫీచర్ అంటే మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండటం కానీ, ద్రోణి ఉండటం కానీ, ఇటువంటివి ఉన్నప్పుడు మనకి మాన్సూన్ గాలుల్లో చురుకుదనం ఏర్పడి ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. ఇది కాకుండా మాన్సూన్ను భారతదేశం అంతా వ్యాపించిన తర్వాత ఈ మాన్సూన్ గాలులలో ఋతుపవన ద్రోణి అని ఉంటుంది. ఈ ఋతుపవన ద్రోణి దాని నార్మల్ పొజిషన్ నుంచి అటు తూర్పు, ఉత్తరానికి, దక్షిణానికి కదులుతూ ఉంటుంది. సో ఈ ఋతుపవన ద్రోణికి దక్షిణ భాగంలో ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. మనకి గత 4-5 రోజుల క్రితం ఈ ఋతుపవన ద్రోణి అనేది ఉత్తరప్రదేశ్, బీహార్, అటు నుంచి పశ్చిమ బెంగాల్ అంటే తెలంగాణకి చాలా దూరంగా ఉండటం వల్ల మనకి పెద్దగా వర్షాలు పడలేదు. అయితే నిన్నటికి కొంచెం మధ్యప్రదేశ్ ఆ ప్రాంతానికి కిందకి దిగడం వల్ల ముఖ్యంగా నార్దర్న్ తెలంగాణలోని, ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈరోజు ఇంచుమించు అదే పొజిషన్లో ఈ ద్రోణి ఉంది. దీనివల్ల ఈరోజు కూడా మనకి ఈ ఉత్తర తెలంగాణ, అలాగే ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఎట్లాంటి కలర్ వార్నింగ్ ఈరోజు ఇవ్వడం జరిగింది సార్? ఈ రోజు ఎల్లో అలర్ట్ అంటే 7 సెంటీమీటర్ల పైబడి భారీ వర్షం పడుతుందని చెప్పి మనం కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాదు, కుమరం భీము, మంచిర్యాల, ఇటు జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 2 నుంచి 3 సెంటీమీటర్లు, 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లోనూ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉందని మొత్తం 33 జిల్లాలకి కూడా వర్షం పడినా పడపోయినా ఈదురుగాల ప్రభావం అయితే ఉంటుందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి నిన్న కూడా చూసుకున్నాం, దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు చిరుజల్లులతో కూడిన ఒక మోస్తారు వర్షం కూడా నమోదైంది. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడంతో పాటు ముసురు అనేది మనకు కనిపిస్తా ఉంది. సో ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి సార్? ఈ రోజు రేపు కూడా ఇట్లాగే మేఘావృతమై ఉంటుందండి. ఒక మోస్తరు వర్షాలు మట్టుకే, అంటే భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేయటం లేదు సిటీలో. ఒక మోస్తరు వర్షం అంటే 2 నుంచి 3 సెంటీమీటర్లు కానీ 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. చెదురుమదురుగా వర్షాలు, ఈ విధంగా మేఘావృతమైన వాతావరణం ఈ రోజు రేపు కొనసాగే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ కి సంబంధించి కావచ్చు, జిల్లాలకు సంబంధించి కావచ్చు, అధికారులకు ఎట్లాంటి సూచనలు జారీ చేయడం జరిగింది సార్? ఈ హైదరాబాదుకి మనం ప్రత్యేకంగా శ్రద్ధతోటి ఇటు హైడ్రా తోటి కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్నాము. హైడ్రా స్టాఫ్ ఇక్కడ 24/7 మన ఆఫీసులో కూడా ఉంటున్నారు. మనం ఒకసారి రాడార్ స్క్రీన్లో మనకి క్లౌడ్ మాస్ కనిపించిన తర్వాత సిటీలో ఏ పక్కన రెయిన్ పడుతుంది అన్నది వారికి నిత్యం, అంటే మనం 3 గంటలకు ఒకసారి నౌకాస్ట్ బులెటిన్ అనేది రాగల 3 గంటల్లో ఏ జిల్లాల్లో వర్షం పడుతుంది, భారీ వర్షం ఎక్కడ పడుతుంది అన్నది మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. దానికి తోడు
సిటీలో ఇప్పుడు ఈవెన్ సర్కిల్ వైజ్ పలానా సర్కిల్లో రాగల ఒక గంటలో హెవీ రెయిన్ పడుతుంది ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న హైడ్రా స్టాఫ్కి వెంటనే తెలియజేయడం, వారు వైర్లెస్ సెటిల్ ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బందికి ట్రాఫిక్ పోలీసులకి తెలియజేయడం, దాని ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఈ కోఆర్డినేషన్ తోటి ఈ మాన్సూన్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి మనం ఆ రకంగా పనిచేయడం జరుగుతుంది. ఇటు జిల్లాలకు సంబంధించి కావచ్చు భారీ వర్షం అని చెప్తూ ఉన్నారు, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది కదా, అక్కడున్న అధికారులకు కావచ్చు రైతులకు కావచ్చు ఎట్లాంటి సూచనలు ఇచ్చారు సార్? అంటే ఇప్పుడు మనం ప్రత్యేకమైన ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేవు. మనం ఇది మాన్సూన్ సీజనే కాబట్టి యాక్చువల్లీ అందరూ రెయిన్స్ గురించి ఎదురు చూస్తున్నారు. సో ఈ భారీ వర్షం అంటే ఓన్లీ 7 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్ లోపు 12 సెంటీమీటర్ లోపు పడే వర్షమే. దీనివల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదు. యాక్చువల్గా ఈ వర్షం ఇప్పుడు అవసరమే. సో దీని గురించి ప్రత్యేకమైన హెచ్చరికలు అంటే మామూలుగా హెవీ రెయిన్ పడే అవకాశం ఉందని ఎల్లో అలర్టే జారీ చేయడం జరిగింది తప్పించి దీనివల్ల ప్రమాదం కానీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అవసరం అయితే ప్రస్తుతం లేదు. ప్రెసెంట్ మొన్నటి వరకు దాదాపు చూసుకున్నట్టయితే ఇటు నైరుతి ఋతుపవనాలు కాస్త మందగమంగానే కొనసాగాయని చెప్పారు. సో ప్రెసెంట్ వాటి స్టేటస్ ఏ విధంగా ఉంది సార్? నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం వ్యాప్తి చెందాయి. అయితే మనకి ఈ తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతంలో దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో ఇటువైపు వర్షాలు ఎక్కువ పడాలంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈ ఆంధ్ర కోస్తాంధ్ర తీరం సమీపంలో ఏదైనా మనకి అల్పపీడనం కానీ ఏర్పడి అది కనుక మరింత బలపడి వాయుగుండం అయినప్పుడు మనకి బాగా భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడతాయి. రాగల 2-3 రోజుల్లో అటువంటి అవకాశం కనపడలేదు. మనకి కిందటి వారంలో ఒక అల్పపీడనం ఏర్పడింది కానీ అది వాయువ్య బంగాళాఖాతంలో అంటే మనకి ఈ గాంగెటిక్ వెస్ట్ బెంగాల్ సమీపంలో తెలంగాణకి చాలా దూరంగా ఏర్పడినందువల్ల మనకి పెద్దగా ప్రభావం, మనకి క్లౌడీనెస్ తప్పించి చెదురుమదురు వర్షాలు తప్పించి పెద్దగా ప్రభావం లేదు. మనకి ఈ ఋతుపవనాల్లో చురుకుదనం రావడానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏదైనా సినాప్టిక్ ఫీచర్ ఇటువంటిది ఏర్పడినప్పుడు మరింతగా పురోగమిస్తాయి. సో జూన్ అంతా మనకు కాస్త డ్రై వెదర్ అనేది ఎక్కువగా కనిపించింది. ఈ జూలై మంత్ కి వచ్చేసరికి కూడా అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? దాంతోపాటు రెయినీ సీజన్ కి ప్రిన్సిపల్ మంత్ గా కూడా జూలై చెప్తూ ఉంటారు కదా, సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జూన్ నెలలో మనకి మొదట్లో వర్షాలు పడి తర్వాత ఈ బ్రేక్ వచ్చిన కారణంగా మనకు ఇప్పుడు 20-25% ఓవరాల్ స్టేట్ డెఫిసిట్లో ఉందండి. కొన్ని జిల్లాల్లో అయితే 50% కూడా డెఫిసిట్ ఉంది. అయితే జూలై ఫస్ట్ వీక్లో ఇప్పుడు మనకి ఈ 2-3 రోజులు వర్షాలు పడుతున్నాయి. సెకండ్ వీక్లో కూడా ప్రస్తుతం అయితే అంత ఆశాజనకంగా లేదు. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్లో ఓవరాల్ మంత్ వైజ్ రిలీజ్ చేసిన ఫలితాల ప్రకారం అయితే తెలంగాణలో ఈసారి నార్మల్ కంటే స్వల్పంగా అధికంగానే జూలైలో వర్షపాతం పడే అవకాశం ఉంది. ప్రెసెంట్ చూసుకున్నట్టయితే రాడార్ కి సంబంధించి కూడా చాలా వరకు క్లౌడీనెస్ అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంది. సో ఏ జిల్లాలకు సంబంధించి ప్రెసెంట్ క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతుంది సార్? ప్రస్తుతం మనం చూసినట్టయితే ఇటు సంగారెడ్డి, మన సిటీలోని 3 జిల్లాలు, అలాగే నల్గొండ, సూర్యాపేట, ఇటు నాగర్ కర్నూలు, ఇటు దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మనం క్లౌడ్ మూమెంట్ని చూస్తున్నాము. సో ఈ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు ఆల్రెడీ పడుతున్నాయండి. సో చూస్తూ ఉన్నాగా దాదాపు వచ్చే 2-3 రోజుల పాటు కూడా నగర వ్యాప్తంగా కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ ఒక్క రోజు మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో 14 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాంతోపాటు ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండడంతో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఎప్పటికప్పుడు కూడా వర్షంకి సంబంధించి ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే జూలై మొదటి వారం అయితే మనకు మంచి వర్షాలు ఉండబోతున్నాయని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ సైదుల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.